అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇందాక మనం సైటికా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ వెన్ను గురించి మాట్లాడుకుందాము. ఓకే. సో కంప్లీట్ స్పైనల్ లో మనకి డిఫరెంట్ పెయిన్స్ చూస్తూ ఉంటాం. కొందరికి ఇక్కడ నెక్ పెయిన్ వరకు బాగా వస్తుంటుంది, కొందరికి ఈ మిడిల్ లో బాగా వస్తుంటుంది. అంటే మేబీ ఎక్కువ టైం కూర్చున్న పొజిషన్ కరెక్ట్ లేకపోయినా, అండ్ కొంతమందికి ఈ మిడిల్ అంటే ఇంకొంచెం బ్యాక్ కొంచెం పైన పెయిన్ వస్తూ ఉంటుంది, లోవర్ బ్యాక్ లో వస్తుంటుంది. కంప్లీట్ గా ఈ డిఫరెంట్ పెయిన్స్ అసలు ఎందుకు వస్తాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా చెప్పాలి అని అంటే లైక్ మొబిలిటీ తక్కువగా ఉండడం వల్ల ఈ పెయిన్స్ అనేటివి వస్తాయి. నవడేస్ చూసుకుంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి, లేదా ఎక్కువసేపు లాంగ్ అవర్స్ కూర్చొని పనిచేసే వాళ్ళల్లో, బరువులు ఎక్కువ తీసుకొని పనిచేసే వాళ్ళలో మామూలుగా ఈ కంప్లైంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. మీరు మాట్లాడినట్టుగా లైక్ అక్కడక్కడ కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి అని అంటే అది వైజ్గా చూసుకుంటే మనకి అప్పర్ సర్వైకల్ అంటాం దీన్ని, మామూలుగా అప్పర్ స్పైన్ని సర్వైకల్ అని అంటాము. సో ఈ సర్వైకల్ కంప్లైంట్స్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయి అని అంటే మొబైల్ ఎక్కువగా చూస్తున్నప్పుడు, లేదా లైక్ డెస్క్ వర్క్ ఎక్కువ చేస్తున్నప్పుడు, మానిటర్ కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్నప్పుడు, కానీ లైక్ తల కిందికి ఎక్కువగా బెండ్ చేసి ఏవైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, లైక్ న్యూస్ పేపర్ చదువుతున్నట్టు కానీ, లేకపోతే ఇంట్లో యాక్టివిటీస్ ఏవైనా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఏదైనా తల కిందికి ఎక్కువగా బెండ్ చేసి రైటింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొందరు కేసెస్లో అయితే హెవీ పిల్లోస్ ఎక్కువగా పెట్టుకొని పడుకోవడం వల్ల కూడా మనకి అప్పర్ స్పైన్లో పెయిన్స్ అనేటివి వస్తాయి. అండ్ అలాగే కొంచెం కిందికి చూసుకుంటే దాన్ని డార్సల్ స్పైన్ అని అంటాము. సో మిడ్ బ్యాక్, జనరల్గా వాడుక భాషలో చెప్పాలంటే మిడ్ బ్యాక్ అనుకుంటాము. సో ఈ మిడ్ బ్యాక్లో కంప్లైంట్స్ కామన్గా వస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ మొబిలిటీ తక్కువగా ఉంటుంది. మనం నెక్ని మూవ్ చేసినంత ఫ్రీక్వెంట్గా మనం మిడ్ బ్యాక్ని మూవ్ చేయలేము. సో ఇది స్టేబుల్గా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమైతేనంటే దీని చుట్టూ ఉండే కండరాల్లో స్టిఫ్నెస్ ఈజీగా పెరుగుతూ వస్తుంది. సో దీనివల్ల కంప్లైంట్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఈ కేసెస్లో ఎట్లా ఉంటుందని అంటే కొన్ని కేసెస్ లైక్ ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఈ మిడ్ బ్యాక్లో పెయిన్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. లైక్ ఎక్కువగా సిట్టింగ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళలో కూడా ఈ కంప్లైంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ కిందికి వచ్చే కొద్దీ లోవర్ బ్యాక్ అని అంటాం. సో ఈ లోవర్ బ్యాక్లో కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఎక్కువగా బరువులు మోసే వాళ్ళలో, లాంగ్ అవర్స్ కూర్చొని పనిచేసే వాళ్ళలో ఈ పెయిన్స్ అనేటివి చూస్తూ ఉంటాం మనం. కంటిన్యూస్ ఫ్రీక్వెంట్ డ్రైవింగ్ అండ్ జర్నీస్ చేసే వాళ్ళలో ఈ లోవర్ బ్యాక్ కంప్లైంట్స్ అనేటివి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే మనకి కాకిక్స్ పెయిన్ అని అంటాము. సో ఇవి ఎక్కువగా లైక్ ఎప్పుడైనా సడన్గా నడుస్తున్నప్పుడు పడిపోవడం, లైక్ స్టేర్ మీద పడిపోవడం కానీ, లేకపోతే నార్మల్ ఫ్లోర్ పైన కింద కూలబడ్డట్టు పడిపోవడం వల్ల కానీ, లేదా లాంగ్ అవర్స్ కూర్చొని ఎక్కువగా హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని పనిచేసే వాళ్ళలో మనకి టెయిల్ బోన్ పెయిన్స్ అనేటివి వస్తాయి. సో స్పైన్లో మనకు కామన్గా చూసుకునే కంప్లైంట్స్ ఇవి: అప్పర్ సర్వైకల్, అప్పర్ స్పైన్, అండ్ అలాగే మిడ్ బ్యాక్, లోవర్ బ్యాక్ అండ్ కాకిక్స్ పెయిన్. సో వీటిని మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఓకే. ఈ పెయిన్స్లో మనకి ఇది ఏదైనా డిస్క్ ప్రాబ్లం వచ్చింది లైట్ గా, అలాంటివి పెయిన్, లేకపోతే టెంపరీగా ఇది మనకు వస్తుంది. కొంతమందికి టెంపరీగా వచ్చే పెయిన్ కూడా చాలా సివియర్ ఉండొచ్చు, అది కాజ్ ఏదైనా సరే. ఈ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటారు? జనరల్గా ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడే మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఇనిషియల్ పెయిన్స్ ఎట్లా ఉంటాయనంటే లైక్ రిపిటేటివ్ యాక్టివిటీస్ వల్ల, లేకపోతే కంటిన్యూస్ స్ట్రెయిన్ వల్ల డెవలప్ అయిన పెయిన్స్ ఇవి. సో ఈ పెయిన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఓన్లీ మజిల్ లేయర్స్ వరకే ఈ పెయిన్స్ ఉంటాయి. ఓన్లీ కండ భాగం వరకే ఈ నొప్పి తెలుస్తూ ఉంటుంది. దీన్ని మనం అడ్రస్ చేయకపోగా దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే గడిచే రోజుల్లో అది క్రానిక్ అయిపోతా వస్తుంది. సో ఈ కండ ఎంతవరకు ఈ ప్రెషర్ని బేర్ చేయగలుగుతుందో అంతవరకు బేర్ చేస్తూ ఉంది. అండ్ దెన్ ఇంకా కాలం గడిచే కొద్దీ ఈ మజిల్స్ అన్ని వీకన్ అయిపోయి లోపల స్పైన్ పైన కానీ, డిస్కల్ పైన కానీ, నరాల పైన కానీ ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇది క్రానిక్ అయిపోతుంది. ఓకే. మరి ఈ అన్ని టైప్స్ ఆఫ్ పెయిన్స్ కి ఒక 5 ఫిజియో టిప్స్ చెప్తారా మాకు? జనరల్గా రెగ్యులర్ మొబిలిటీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే మన డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఎట్లాగైతే బ్రషింగ్, కోమింగ్ ఇవి ఎట్లాగైతే చేసుకుంటామో ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 10 to 15 minutes బేసిక్ వార్మప్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే మార్నింగ్. అండ్ దెన్ ఈ స్పైన్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే కొంచెం మొబిలిటీ, దీంతో పాటు లాంగ్ అవర్స్ కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఎవ్రీ 1 hourకి కొంచెం బ్రేక్స్ తీసుకోవడం. 1 hourకి ఒకసారి బ్రేక్ తీసుకొని ఒక 4-5 rounds అట్లా నడిచి వచ్చి మళ్ళీ కూర్చోవడము. అండ్ సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, నెక్ రొటేషన్స్ కానీ, షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ, అండ్ ట్రంక్ రొటేషన్స్ అటు ఇటు తిప్పడము, లెగ్స్ కొంచెం పైకి కిందికి అనుకోవడము, ఇట్లాంటి బేసిక్ మొబిలిటీ యాక్టివిటీస్ మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువగా డ్రైవింగ్ చేయకపోవడం మంచిది, ఓకేనా. అండ్ ఎక్కువగా బరువులు తీసుకోకపోవడం మంచిది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మనం వెళ్లకుండా ఉండాలి కాపాడుకోవాలనుకుంటే.
ఈ జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఓకే. కొంతమంది మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నారు. కొంతమంది డైలీ వాకింగ్ చేస్తారు. Hmm. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ చేస్తాం. ఓకే. సో ఆ వాకింగ్ అనేది ఎనఫా? మీరు చెప్తున్నట్టు కంపల్సరీ బేసిక్ ఎక్సర్సైజ్ అన్న బేసిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ లో మనకి ఓన్లీ లోవర్ బాడీ మొబిలిటీ జరుగుతుంది, కానీ మన నెక్ నుంచి అప్పర్ బాడీ అంతా స్టేబుల్ గా ఉండిపోతుంది. సో దీంట్లో ఎలాంటి మొబిలిటీ ఉండదు. సో దీంతో పాటు మనం వాకింగ్ తో పాటు మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ చేయడం మంచిది. లైక్ షోల్డర్ రొటేషనల్ యాక్టివిటీస్ కానీ, నెక్ రొటేషనల్ యాక్టివిటీస్ కానీ, ఇవి చేయడం వల్ల కొంచెం మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెయిన్ తగ్గుతుంది. బేసికల్లీ మన మజిల్స్ లో ఉండే స్ట్రెయిన్ తగ్గుతుంది, రోజంతా యాక్టివ్ గా పనిచేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.